జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న బాపట్ల జిల్లా చీరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే మాలకొండయ్యతో కలిసి కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్లు పరిశీలించారు. హెలిప్యాడ్, సభా వేదిక, పార్కింగ్లకు అనువైన ప్రాంగణం కోసం వేటపాలెం, జాండ్రపేట, అక్కయ్యపాలెం, వడ్డ సంఘం వంటి ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. భద్రత, రవాణా, ఇతర వస్తువులు కలిగిన ప్రదేశాల గురించి స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతల కోసం నేతన్న సేవలో పథకాన్ని సీఎం చీరాల వేదిక నుంచి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలకు ఈ పథకం కింద 25,000 రూపాయలు అందజేస్తారని అధికారులు వెల్లడించారు. అక్కడ చాలా దూరం కదండి మన పార్టీ ఈ ల్యాండ్ ఈ కాలేజ్ వాళ్ళకి సంబంధించింది. చీరాల పార్టీ ఆఫీస్ చూద్దామా దాన్ని. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న బాపట్ల జిల్లా చీరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే మాలకొండయ్యతో కలిసి కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్లు పరిశీలించారు. హెలిప్యాడ్, సభా వేదిక, పార్కింగ్లకు అనువైన ప్రాంగణం కోసం వేటపాలెం, జాండ్రపేట, అక్కయ్యపాలెం, వడ్డ సంఘం వంటి ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. భద్రత, రవాణా, ఇతర వస్తువులు కలిగిన ప్రదేశాల గురించి స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతల కోసం నేతన్న సేవలో పథకాన్ని సీఎం చీరాల వేదిక నుంచి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలకు ఈ పథకం కింద 25,000 రూపాయలు అందజేస్తారని అధికారులు వెల్లడించారు. ఇదంతా ఎక్స్టెంట్ ఎంత ఉంటుంది? 10 ఎకరాలు. 10 ఎకర్స్ కాంపౌండ్ వాళ్ళు రోడ్ సైడ్ అది కూడా పెద్ద సైజ్. ఓకే, అది చూద్దామా? మీ ఇంకా ఏమన్నా వర్షం తీసుకున్నారు?